మేడం బిందు గారు మీతో స్టార్ట్ చేద్దాం. మనం చాలా రకాలైనటువంటి యాక్సిడెంట్స్, రోడ్డు క్రాషెస్ చూస్తూ ఉన్నాం. సో దీంట్లో ఎక్కువ మంది ర్యాష్ డ్రైవింగ్ అని ఇట్లాంటివన్నీ చూస్తూ ఉన్నాం. సో వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఎందుకు దీనికి గల కారణాలు ఏంటంటారు? సార్, ఐ బీన్ హియరింగ్ అనమాట. ఇందాక జరిగిన డిస్కషన్ అంతా కూడా విన్నాను. సో విన్న తర్వాత నాకు అనిపించింది, తర్వాత మనం రెగ్యులర్గా చూస్తున్న విజువల్స్ కానీ ఇప్పుడు డ్రైవింగ్ అనేది ఒక స్కిల్ అండ్ టాలెంట్గా చూస్తున్నారు. డ్రైవింగ్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక అకౌంటబిలిటీ అన్న కామన్ సెన్స్ మనం కనుక ఇంబైబ్ చేయగలిగితే ఆ డ్రైవర్, రైడర్ కావచ్చు, కో ప్యాసింజర్ కావచ్చు, మేబీ వీ కెన్ ఎరాడికేట్ దిస్ మచ్ బెటర్. బికాస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ యాక్సిడెంట్స్ టార్గెటెడ్ ఏజ్ గ్రూప్ ఏదంతా ఉంది అని అనుకుంటే ఇట్స్ ఫ్రమ్ 14 to approximately 28, right? So which is an age group of not much holding responsibility. So వాళ్ళకి ఆ బ్యాగేజ్ అనేది చాలా తక్కువ. సో దే ఆర్ ప్రోన్ టు దిస్. సో డ్రైవింగ్ అనేది మనం ఇట్స్ నాట్ అ స్కిల్ ఆర్ అ టాలెంట్. మోర్ దెన్ దాట్ దెర్ ఇస్ అ ఫ్యామిలీ బిహైండ్ మీ అన్న ఒక చిన్న కామన్ సెన్స్ పాయింట్ని కనుక మనం ఎక్కించగలిగితే మన చుట్టూ ఉన్న ప్రజల్లో డెఫినెట్లీ వీ కెన్ గెట్ ఓవర్ దిస్ అనేది ఒక ఒపీనియన్ క్రియేట్ అయింది నాకు. ఆంజనేయులు గారు, మనం చూస్తూ ఉంటే రోడ్డు ప్రమాదాలన్నీ కూడా మేడం చెప్పినట్టుగా ఒక ఏజ్ గ్రూప్, సర్టన్ ఏజ్ గ్రూప్లో జరుగుతున్నాయని చెప్పి, సో మనం రకరకాలుగా అవేర్నెస్ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఆల్రెడీ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ వీక్ మోహన్ గారు చెప్తారు ఫర్దర్గా. మనం చూస్తూ ఉన్నాం, హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, లేదంటే సర్టన్ స్పీడ్లో వెళ్ళండి, అన్ని చూసుకొని వెళ్ళండి, ఇట్లా రకరకాలుగా చెప్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా రోజు జరిగేటువంటి యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. సో దానికి ఇలా కారణాలు అంటే ఓకే, బికాస్ ఆఫ్ వాళ్ళ నెగ్లిజెన్స్ అంటారా, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అంటారా, వేర్ ఎగ్జాక్ట్లీ ప్రాబ్లమ్ లైస్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ప్రమాదాల్లో ప్రధానంగా చనిపోయినటువంటి వాళ్ళు కానీ, క్షతగాత్రులైనటువంటి వాళ్ళు కానీ, మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో ప్రధానంగా 60% అబోవ్ యూత్, అంటే 20-25 బిఫోర్ 35 లోపు ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు. దీనికి ఏంటి అని అంటే ప్రధానంగా ఏజ్లో ఒక ఉడుకు రక్తం, దానివల్ల ఏమిటి అని అంటే స్పీడ్ అండ్ థ్రిల్స్ ఇస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా స్పీడ్గా వెళ్ళాలి అనేటువంటి ఇవన్నీ కూడా. ఒకటి ఏంటి అని అంటే ఎవరికైతే యువకులకి మనం బైక్ కానీ లేకపోతే రైడింగ్కి వెళ్ళేటువంటి వాళ్ళకు ఉందో వాళ్ళకు ఒక ప్రధానమైనటువంటి అవగాహన కల్పించడం ఒకటి. రెండోది, దీని మీద బాధ్యత కూడా గుర్తు చేయటం, దీనివల్ల జరిగేటువంటి నష్టానికి సంబంధించినటువంటి భయాన్ని కూడా వాళ్ళకి తెలియజేయాలి. అది అవసరం. వాళ్ళకేంటి స్పీడ్ థ్రిల్స్ ఇస్తుంది, కానీ జరిగేటువంటి నష్టము జీవితం అన్ని మొత్తం వాళ్ళకే నష్టం జరుగుతుంది, ఎదుటి వాళ్ళకు కూడా నష్టం జరిగేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఒక అంశాన్ని గమనించండి, ఇందాక మాట్లాడినటువంటి ఇద్దరు నేషనల్ హైవే, ఒకళ్ళు పోలీసు సంబంధించిన. మీరు గమనిస్తే పోలీసుకు సంబంధించినటువంటి విషయాలు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, ఓన్లీ పోలీస్ అనేది ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ. ఇటు ఎన్హెచ్ వాళ్ళు మంచి రోడ్లు వేస్తారు, ట్రాఫిక్ సంబంధించినటువంటి రోడ్ అండ్ వీళ్ళు సేఫ్టీకి సంబంధించినటువంటి వ్యవహారం. ఇక్కడ పోలీసుకు సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ వ్యవహారం అనేటువంటిది ఎక్కడా కూడా సీరియస్గా జరగటం లేదు అనేటువంటిది భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అంశం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఒక పోలీస్ డీజీ ఉంటారు, కానీ ఆ పోస్ట్ అనేటువంటిది పనిష్మెంట్ పోస్ట్ కింద చూసేటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఆ పోస్ట్లో వచ్చినటువంటి వాళ్ళు ఆ పక్కన పడేస్తారు. ఆ పోస్టుకు సంబంధించినటువంటి ఆ ఎన్ఫోర్స్మెంట్ వ్యవహారం కానీ ఇవన్నిటి మీద పెద్ద గవర్నమెంట్లు కాన్సన్ట్రేషన్ చేయవు. వాళ్ళకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ కానీ ఇచ్చేటువంటి అవకాశం లేదు. కేవలము ఒక అలంకారప్రాయంగా రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఉంటున్నాయి అనేటువంటి ఒక అభిప్రాయం ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా ఉంది. దానికి నేను ఒక సింపుల్ పాయింట్ చెప్తాను. భారతదేశంలో మన ఇండియన్ పీనల్ కోడ్ కానీ ఇప్పుడు వచ్చినటువంటి భారతీయ న్యాయ సంహిత ప్రకారంగా ఒక నేరం అంటే ఒక హత్య చేస్తే తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించి వాళ్ళ మీద చట్టాలనే మనం ప్రయోగించేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక రోడ్ యాక్సిడెంట్ చేసి ఒక మనిషి చనిపోయినటువంటి విషయంలో నిర్లక్ష్యం వహించినటువంటి డ్రైవర్ విషయంలో ఏ విధమైనటువంటి చర్యలు ఉన్నాయి? ఆ విధంగా వాళ్ళ మీద ఉండేటువంటి చట్టాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా సీరియస్గా లేవు. ఇది ఒక ప్రధానమైనటువంటి లోపంగా ఉంది. మీరు పోలీస్ స్టేషన్లో కూడా చూడండి, ఒక క్రైమ్ మర్డర్ కేసు కింద ట్రేస్ అవుట్ చేయకపోతే సకాలంలో, అదేవిధంగా సరైనటువంటి నిర్ణీత సమయంలో దానికి సంబంధించినటువంటి దర్యాప్తు పూర్తి చేయకపోతే సీరియస్గా తీసుకుంటారు ఉన్నతాధికారులు. వస్తానండి అంశాలు. మోహన్ గారు ఒక మాట చెప్పండి. ఇప్పుడు
మనము చూసినటువంటి రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించి ర్యాష్ డ్రైవింగ్ కానీ రకరకాల కారణాలు చూస్తూ ఉన్నాం. సో మీ వైపు నుంచి అన్ని చెక్ చేసి లైసెన్స్లు ఇస్తా ఉన్నారు, ప్రాపర్గా ఉంది, వాళ్ళకి డ్రైవింగ్ టెస్ట్ అంటే ప్రైమరీగా ఒక టెస్ట్ పెడతా ఉన్నారు, తర్వాత డ్రైవింగ్ టెస్ట్, లర్నింగ్ లైసెన్స్ ఇస్తున్నారు, పర్మనెంట్ లైసెన్స్ ఇస్తున్నారు. అంటే పర్మనెంట్ లైసెన్స్ ఇచ్చారంటే హీఈస్ ఏబుల్ టు డ్రైవ్, ఆయన నడపగలడు, బండి నడపగలడు, లేదంటే కార్ నడపగలడు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఇస్తున్నారు. అన్ని రకాల చర్యలు తీసుకున్న తర్వాత ఎక్కడ మలుపు ఉంది, ఎక్కడ గుంతుంది, అవన్నీ కూడా మనకు టెస్ట్లో ఉంటాయి. ఈవెన్ ఆఫ్టర్ దట్ వీఆర్ సీయింగ్ దీస్ కైండ్ ఆఫ్ రోడ్ క్రాషెస్. వై, ఎందుకంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు మనం అందరం కూడా ఇప్పుడు పిల్లలైతే ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ మనంతా కూడా 10th ఇంటర్మీడియట్ డిగ్రీ అంతా చదువుకొని వచ్చాం. ఇప్పుడు మళ్ళీ మీరు టెస్ట్ పెడితే ఆర్ యూ ఏబుల్ కెన్ యూ రైట్ అండ్ పాస్ ది ఎగ్జామ్? అంటే వీ హ్యావ్ లెర్న్డ్, వీ హ్యావ్ ప్రాక్టీస్డ్ అండ్ వీ హ్యావ్ ఫర్గాట్. అంటే మనము ఇంప్లిమెంట్ చేయగలిగిన జ్ఞానాన్ని మట్టుకే మనం డైలీ నైతిక జీవితంలో వచ్చే విషయాల గురించి మనం విషయ పరిజ్ఞానాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కానీ డ్రైవింగ్ అనేది అలా కాదు. అన్ని పరీక్షల్లాగానే మాకు లర్నింగ్ లైసెన్స్ టెస్ట్కి వచ్చినప్పుడు మనం 20 క్వశ్చన్స్ ఆటోమేటిక్గా ఒక 500 క్వశ్చన్స్ మనం బ్యాంక్ లాగా ఇచ్చాము. దాంట్లో ఉన్నట్టు విషయ పరిజ్ఞానాన్ని అందరూ చాలా, ఇప్పుడు మనకు పాస్ పర్సెంటేజ్ ఓన్లీ 40% ఉంది. అంటే రెండోసారి మూడోసారి కూడా వాళ్ళు చాలా, ఈవెన్ ఐఐటి ఎగ్జామ్ రాసిన వాళ్ళు, లేకుంటే డిగ్రీలు పాస్ అయ్యి ఐఎంఏ రాసిన వాళ్ళు కూడా రెండోసారి మూడోసారి కానీ మీ డ్రైవింగ్ టెస్ట్ పాస్ కాలేకపోతారు, చేయలేకపోతున్నారు. అందుకే చెప్తున్నారు, ఈవెన్ లర్నింగ్ లైసెన్స్ టెస్ట్ కూడా పాస్ కానంత స్ట్రిక్ట్ గా మేము రెగ్యులేషన్స్ ని టెస్టులను కూడా చాలా స్ట్రీమ్లైన్ చేసాం. కాబట్టి ఆ రోజు టెస్ట్ వరకు చాలా పకడ్బందీగా చదువుకొని వస్తారు. తర్వాత మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ 6 నెలల వరకు మనం లర్నింగ్ లైసెన్స్ ఇస్తాం. అంటే 6 నెలల లోపల ఆయన డ్రైవింగ్ నేర్చుకున్న ఒక మనిషిని వెనక కూర్చోబెట్టుకొని పూర్తిగా విషయ పరిజ్ఞానం జస్ట్ లైక్ ఒక అమెచ్యూర్ లాగానో లేకుంటే ఒక అప్రెంటిస్ లాగానో ఆయన ఇది చేయాలి. తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ డ్రైవింగ్కి వస్తారు, నేర్చుకుంటారు. ఏది ఒక డ్రైవింగ్ స్కూల్లోనో లేకుంటే వారి తండ్రో తల్లిలో ఎవరి దగ్గర నేర్చుకుంటారు. టెస్ట్కి వచ్చినప్పుడు కూడా మనం ఇప్పుడు అంతా కూడా ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్స్ పెట్టాం. అంటే మోటార్ వాహనాల తనిఖీ అధికారి ఫిజికల్గా ఆయనకి డిస్క్రిప్షన్ పవర్ లేకుండా మొత్తం అంతా కూడా ట్రాక్ అంతా కూడా కెమెరాస్, సెన్సర్స్ పెట్టాము. ఆ ట్రాక్లో ఆయన ఎలాగైతే డ్రైవింగ్ చేస్తారో మొత్తం రికార్డ్ అవుతుంది. ఆ యొక్క రికార్డ్ అయిన పరిధి తర్వాత సిస్టంలో మనకు అలాంటి డిఫెక్ట్స్ ఏమి లేవు అని తెలిసినప్పుడు ఆయన పాస్ అవుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు 6 కేంద్రాలు మనం ఇప్పుడు పూర్తిగా కంప్యూటరీకరించాం. అనంతపురం లేకుంటే చిత్తూరు ఇట్లాంటి ప్లేసెస్లో. ఇంకా విజయవాడలో బహుశా ఇంకొక 3-4 రోజుల్లో వస్తుంది మనకు గన్నవరంలో ట్రాక్. ఈ ట్రాక్లో మీరు చూస్తే పాస్ పర్సంటేజ్ మామూలు ట్రాక్లో డిస్క్రిప్షన్ పవర్ ఉన్నప్పుడు 40 to 50% పాస్ అవుతున్నారు. కానీ ఈ ట్రాక్ మీద ఇట్ ఈజ్ యాజ్ లో యాజ్ 15% కూడా పాస్ కాలేకపోతున్నారు. 3-4 అటెంప్ట్లు ఇచ్చిన తర్వాత కూడా పాస్ కాలేకపోతున్నారు. అంటే స్కిల్ నేర్చుకుంటున్నారు. కానీ ఒక్కసారి లైసెన్స్ వచ్చిన తర్వాత మన మోటార్ వెహికల్ చట్టం ప్రకారంగా మన లైసెన్స్ అప్ టు ఏజ్ ఆఫ్ 20 years అప్ టు ఏజ్ ఆఫ్ 50 విచ్ ఎవర్ ఈజ్ అర్లియర్. మన 20 years ఒకటేసారి లైసెన్స్ ఇస్తున్నాం పిల్లలకైతే. 50 years తర్వాత ఎవ్రీ 5 years మెడికల్ ఐజ్, ఇయర్స్, ఫిజికల్ ఫిట్నెస్ ఉందా లేదో చూసి ఎవ్రీ 5 years మనం రెన్యూ చేస్తాం దాని లైసెన్స్ని. కాబట్టి లైసెన్స్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఆయన పూర్తిగా ఈ విషయ పరిజ్ఞానం ఏదైతే నేర్చుకున్నాడో, ఇంతకుముందు మీరు చెప్పే కదా టెస్ట్ పాస్ అయ్యాం అన్ని నేర్చుకున్నాం. ఎందుకంటే సిగ్నల్స్ మీరు పెట్టారు, రౌండ్ సిగ్నల్, లేకపోతే ట్రయాంగిల్ సిగ్నల్, రెక్టాంగిల్ సిగ్నల్, యాంబర్ లైట్, బ్రోకన్ లైన్, కంటిన్యూ అన్నిటి కూడా దాదాపు హీ విల్ మాస్టర్ ఇట్. బట్ లైసెన్స్ వచ్చిన తర్వాత ఆయనకు విజయోత్సాహంలో ఇవన్నీ మర్చిపోతాడు. అక్కడ నుంచి ఆయన ఏంటంటే ఓన్లీ వెహికల్ మీద ఎంత స్పీడ్గా వెళ్ళాలి. 100 kilometers వెళ్తాం, మన పక్కోడు 80 వెళ్తుంటే మనం వాడిని బీట్ చేసి వెళ్ళాలి. ఒక ఈగో, రోడ్డు మీద మనమే రాజు, రోజుకి నేనే కింగ్. ఒక లైసెన్స్ వచ్చిన తర్వాత లైసెన్స్ ఇచ్చే వరకు చాలా, మీరు మా డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ దగ్గరగా ఇక్కడ వచ్చి చూడండి, ఒక ఐఐటి ఎగ్జామ్, ఐఏ ఎగ్జామ్ లేకుంటే ఎంసెట్ ఎగ్జామ్ రాసినంత దానికంటే ఎక్కువ టెన్షన్ పడుతుంటారు వాళ్ళకంటే తల్లిదండ్రులు కూడా. కానీ వచ్చిన తర్వాత అసలు పూర్తిగా విషయం పరిజ్ఞానం మర్చిపోయి, ఇప్పుడు మన వక్తలు చెప్పినట్టుగా అక్కడ నుంచి వాళ్ళకి ఆ 20 సంవత్సరాలు మనం ఏమీ చేయలేము, మనల్ని ఎవరు అడ్డుకోరు, ఈ రోడ్డుకి మనమే రాజు. మళ్ళీ వస్తాను సార్. మేడం ఒక మాట చెప్పండి సార్. చెప్తా ఉన్నారు నిజంగా మీ దగ్గర చదువుకున్న వాళ్ళు కానీ తర్వాత ఇంటర్మీడియట్ చేయడము, తర్వాత బీటెక్ చేయడము, తర్వాత ఐఐటీలోకి పోయినటువంటి వాళ్ళు కూడా పాస్ కాలేకపోతున్నారని చెప్పి. సో వాళ్ళు చదువుకొని దే ఆర్ గెటింగ్ ఎక్సలెన్స్ ఇన్ దేర్ పర్టికులర్ ఫీల్డ్స్ అండ్ దే ఆర్ డూయింగ్ దర్ జాబ్స్ పర్ఫెక్ట్లీ. సో డ్రైవింగ్ టెస్ట్ కూడా ఇంచుమించు అట్లాంటిదే అంటారు. మరి ఎందుకు దాన్ని అడాప్ట్ చేసుకొని రోడ్ క్రాష్ ఫ్రీగా మనం యాక్సిడెంట్ చేయాలి, రోడ్ క్రాష్ ఫ్రీగా మనం డ్రైవ్ చేయాలి? సార్ చెప్పినప్పుడు నాకేం అర్థమైందంటే
టెస్ట్ కోసం ఉన్న ప్రిపరేషన్ అప్లికేషన్లో లేదు. ఇట్స్ రైట్. సో మనం ఏదైతే టెస్ట్ ప్రూఫ్ చేసుకోవాలి, నేను ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, ఒక చిన్న కార్డ్ నా జోబులో పెట్టుకుంటే నేను ముందు రోడ్ ఎక్కేయచ్చు అన్న తొందరపాటు ఏదైతే ఉండిందో, మనం ప్రతిరోజు రోడ్డు మీదకి వెళ్ళి ట్రావెల్ చేసేటప్పుడు, ఒక డెస్టినేషన్ కోసం ట్రావెల్ చేసేటప్పుడు ఈ అప్లికేషన్ అనే ఒక చిన్న ఫ్యాక్టర్ని మనం మర్చిపోతున్నాం. మేబీ అప్లికేషన్ టైంలో కూడా వీఆర్ కీప్ ఎడ్యుకేటింగ్ అవర్ సెల్ఫ్, బికాస్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అట్ అ పాయింట్. లేదంటే ఫస్ట్ స్టాండర్డ్ అయిపోయింది యూఆర్ డన్ అనేది కాదు. ఇట్స్ అ లెర్నింగ్ ప్రాసెస్ ఎవ్రీ డే ఫర్ అస్. సో ఎడ్యుకేషన్ కెన్ నెవర్ బి ఎస్టిమేటెడ్ అట్ వన్ సర్టన్ పాయింట్. వాళ్ళు ఎప్పుడెప్పుడు అప్డేట్ అవుతున్నాయి, ఇప్పుడు చాలా అప్డేట్ అయినాయి అనేది మనకు ఒక క్లారిటీ వచ్చింది. అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, లేదంటే మీరు తీసుకొస్తున్న టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు. దట్ హ్యాస్ టు బి ఎడ్యుకేటెడ్ బై ద మెన్ హూస్ ఆన్ ద రోడ్, నెంబర్ 1. నెంబర్ 2, హీ షుడ్ బి కాన్షియస్. ఎస్, నేను రాసిన టెస్టే నేను ఫాలో అవ్వాలి. నేను టెస్ట్ అయితే రాసేసాను కానీ నా రూల్స్ నేను ఫాలో అవుతాను అని అంటే ఇంకా విల్ హ్యావ్ టు ఫేస్ ది ఫ్యాక్ట్ అంతే. అజయ్ గారు, ఒక రూల్స్ ఆర్ మేడ్ ఫర్ టు బ్రేక్, రూల్స్ ఫర్ బ్రేక్ అనేటువంటిది ఒకటి ఉంటుంది అని చెప్పి. సో చాలా పెట్టుకున్నాం మనము. నో ఎంట్రీ ఉంది అంటే నో ఎంట్రీలోనే పోతాం. స్పీడ్ లిమిట్ 20 కిలోమీటర్స్ అంటే మనం దాన్ని క్రాష్ చేసి ఖచ్చితంగా 40లో పోతాం. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఎందుకు కారణం ఏంటంటే ఉంటుంది అవేర్నెస్. ఇప్పుడు స్పీడ్గా వెళ్ళొద్దు అని తెలియదా అంటే అందరికీ తెలుసు, స్పీడ్గా వెళ్తే మనకు ఏదో ప్రమాదం జరుగుతుంది అని చెప్పి. స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ అనేటువంటిది వీళ్ళ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఒక ట్యాగ్ లైన్ కూడా ఉంటుంది. సో వేర్ ఎగ్జాక్ట్లీ వీఆర్ ఫెయిలింగ్, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటారు? ఇక్కడ పిల్లలకి చదువుతో పాటుగా వాళ్ళకి ఏదైతే ట్రాఫిక్ రూల్స్ వీటికి సంబంధించినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అవసరమే. సపోజ్ మీరు ఒక అంశాన్ని గమనించండి, తాగి బండి నడపటం వల్ల జరిగినటువంటి ప్రమాదాలకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకి మొదటి పనిష్మెంట్ ఏంటో తెలుసా? వాళ్ళకి ముందు వాళ్ళని కోర్టుకు ప్రొడ్యూస్ చేయబోయే ముందుగా వాళ్ళందరినీ ఇలా ఒక హాల్లో కూర్చోబెట్టి ఏమేం ప్రమాదాలు ఇట్లాంటి స్పీడ్ వల్ల, అదేవిధంగా తాగి డ్రైవ్ చేయటం వల్ల జరిగినటువంటి ప్రమాదాలు ఏంటి, దాంట్లో ఎలాగా ప్రాణాలు కోల్పోతారనేటువంటి పిక్చర్స్ వేసి చూపిస్తారు. అంటే ఆ సీరియస్నెస్ అనేటువంటిది తెలియటం అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. వీళ్ళకి ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ గా ఉందనుకోండి. సపోజ్ ఒక స్కూల్ ఏజ్ నుంచి, అంటే హై స్కూల్ తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేటువంటి ఇది వస్తుంది కాబట్టి ఆ సమయంలో నేను అంటాను ప్రాక్టికల్గా వాళ్ళకు కొంత వాలంటీర్గా ఈ ట్రాఫిక్ రూల్స్ వీటికి సంబంధించినటువంటి విషయంలో సపోజ్ ట్రాఫిక్ పోలీస్తో కలిసి వీళ్ళు వాలంటీర్ చేసేటువంటి విషయానికి కూడా ఏదైనా పరిశీలిస్తే మంచిది అనేటువంటిది నా సూచన. సపోజ్ ఈ స్టూడెంట్స్ ఇక్కడ కూర్చొని ఇంత అవేర్నెస్, ఇంత తెలుసుకునేటువంటి అంశాల్లో 10 నిమిషాలు గిన బెంజ్ సర్కిల్ ఉన్నటువంటి సిగ్నల్ దగ్గర గిన వాళ్ళని అబ్జర్వేషన్ గిన పెడితే మీరు చూడండి, పెడెస్ట్రియన్ సంబంధించినటువంటి విషయంలో భారతదేశ వ్యాప్తంగా ఎక్కడా కూడా పెడెస్ట్రియన్ సిగ్నల్ ఉంది అనేటువంటి విషయం నాకు తెలిసి ఎవ్వరికి అవేర్నెస్ ఉండటం. వాళ్ళకు ఒక సిగ్నల్ ఉంటుంది, ఆ సిగ్నల్ ఉన్నప్పుడే రోడ్డు దాటాలి అనేటువంటి దాన్ని. ఎక్కువగా యాక్సిడెంట్లో చనిపోయినటువంటి వాళ్ళలో పెడెస్ట్రియన్స్ కూడా పాదచారులు కూడా ఉంటున్నారు కదా. అదేవిధంగా సైక్లింగ్ చేసేటువంటి వాళ్ళు, అదేవిధంగా బైకులు రైడ్, ఈ బైక్ రైడ్ చేసేటువంటి వాళ్ళు ఏంటి అని అంటే మనం ఎలా అయినా వెళ్ళిపోవచ్చు అని ఇంతసారి చెప్పారు. రాంగ్ రూట్లో వెళ్ళటం, అదేవిధంగా సిగ్నల్ జంప్ చేయటము, స్పీడ్గా వెళ్ళటం. మీరు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ట్రాఫిక్ రూల్స్ అనేటువంటిది మన భాష, అది మన భాష. ట్రాఫిక్ సంబంధించినటువంటి ఆ భాషే మనల్ని నడిపిస్తుంది. ఆ నడిపించేటప్పుడు ఆ భాష సరైనటువంటి దిశలోకి వాళ్ళకి అర్థం కాలేదనుకోండి, వాళ్ళకి ప్రమాదం ఉంటుంది, ఎదుటి వాళ్ళకి కూడా ప్రమాదం ఉంటుంది. వీళ్ళు జాగ్రత్తగా ఉండొచ్చు, ఎదుటి వాళ్ళకి రాంగ్ రూట్లో వచ్చేసారనుకో, ఓవర్ స్పీడ్లో వచ్చారనుకోండి, ఇద్దరికి ప్రమాదం జరుగుతుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక భయం కూడా, ఎన్ఫోర్స్మెంట్, ఒక అబ్జర్వేషన్ చేసే ఉన్నారు, ఒక పోలీసు ఉన్నారు, ఇక్కడ ఫైన్ వేస్తారు, లేదంటే చట్టబద్ధంగా యాక్సిడెంట్ చేస్తే. మోహన్ గారు ఒక మంచి మాట చెప్పారు కృష్ణాంజనేయులు గారు. రోడ్డు మీద వెళ్ళినప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ అనేటువంటిది మన భాష, అంటే మినిమం, ఇట్స్ మినిమం సెన్స్ ఫర్ ఎ డ్రైవర్ అనేటువంటిది. సో అదే మిస్ అవుతోంది. మీరు అన్నారు ఇంతకుముందు మనం అన్ని రకాల టెస్టులు పెడతా ఉన్నాము, అన్ని టెస్టులు పెట్టిన తర్వాతనే మనం లైసెన్స్ ఇస్తూ ఉన్నాము, మనం రోడ్డు మీదకి వెళ్తున్నారు అనేటువంటి చెప్తున్నప్పటికీ కూడా మినిమం భాష, అంటే బేసిక్స్ ఆఫ్ ద రోడ్ అనేటువంటిది మనం మర్చిపోతున్నాం అనేటువంటిది. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? అదే మీకు చెప్పినట్లుగా ఇప్పుడు మీరు వాలంటీరింగ్ చేయమన్నారు, అలాగే ప్రభుత్వం కూడా ఈ ఆలోచన ఆల్రెడీ చేసింది. ఇప్పుడు నిన్నగా ఈ రహదారి భద్రత మాసోత్సవాలు ఇప్పుడు ఆల్రెడీ మేము 4 కాలేజీలు, సిద్ధార్థ కాలేజీలు, అట్లాగే పీపీ సిద్ధార్థ కాలేజీ, నిన్న ఒక ఫార్మసిటికల్ ఉమెన్స్ కాలేజీలు కూడా నేషనల్ యూత్ కేంద్ర వాళ్ళ ఆధ్వర్యంలో పిల్లలందరికీ కూడా దీని మీద అవగాహన ఇచ్చి
ఎందుకంటే ఇది ట్రాఫిక్ పోలీసో లేకుంటే రవాణా శాఖ అధికారులు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ జిల్లాలో మనకు దాదాపు 9.5 లక్షల వాహనాలు ఉన్నాయి. ఇవి కాకుండా డైలీ మన బెంచ్ సర్కిల్ మీద దాదాపు 10 నుంచి 12,000 వాహనాలు అదర్ స్టేట్ వెహికల్స్ వెళ్తాయి. కానీ ఇవన్నిటిని కంట్రోల్ చేసేది కావాలంటే మనకు విజయవాడ నగర పరిధిలో ఎన్టీఆర్ జిల్లా పరిధిలో దాదాపు ఒక 2 నుంచి 3,000 మంది ఎగ్జిక్యూటివ్స్ ఉంటే కానీ మనం ఈ ట్రాఫిక్ ని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. రవాణా శాఖ ఓన్లీ ఒక 20 మంది స్టాఫ్ తో, అట్లాగే బహుశా పోలీస్ అధికారులు ట్రాఫిక్ సంబంధించి ఒక 100 నుంచి 150 మంది, వారు కూడా మెయిన్ గా ఈ ప్రోటోకాల్ డ్యూటీస్ లేకపోతే బింగ్ ఏ క్యాపిటల్ ఆ డ్యూటీస్ ఉంటున్నారు కాబట్టి దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. అందుకే మనం ఇప్పుడు ఈ కెమెరాస్ అన్ని దగ్గర అన్ని సిస్టమ్స్ లో పెట్టాము. అట్లాగే ఈ వాలంటీర్స్ కూడా పెట్టి చేయాలని మొన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్నటి రోజు ఫ్రైడే రోజు వీ హ్యావ్ కండక్టెడ్ ఏ ప్రోగ్రామ్. ఆ 50 మంది తీసుకొచ్చి మీరు అన్నట్టుగా బెంచ్ సర్కిల్ దగ్గర నిలబెట్టి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గర వీళ్ళందరినీ పెడితే అసలు పిల్లలందరూ ఆ 1 గంట డ్యూటీ చేసి ఆ మనుషుల్ని ఆపి వారు చెప్పే మాటలు విని, అంటే ప్రతి ఒక్కరు హెల్మెట్ ఉందా అంటే ఉంది, లోపల పెట్టుకున్నాడు, తీసి పెట్టుకోండి అంటే కూడా వాళ్ళు దే ఆర్ అన్ఏబుల్ టు యాక్సెప్ట్ ఇట్. అటువంటి పరిస్థితి అసలు ఆ పిల్లలందరూ కూడా సార్ మీ అందరికీ అసలు మేము ఈ 1 గంట లోపలే ఇన్ని స్టోరీస్ రాజమౌళి గారికి చెప్పేంత ఎన్ని సినిమాలు తీయచ్చు, అన్ని ఒక్కొక్క మనిషి ఒక్కొక్క స్టోరీ చెప్తున్నాడు మాకు. ఈ స్టోరీస్ వింటే పెద్ద పెద్ద సినిమాలే తీయొచ్చు. దానికి ప్రిపేర్ అవుతున్నారు కానీ హెల్మెట్ పెట్టుకోవడానికి కానీ సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి కానీ ప్రిపేర్ కావట్లేదు. అసలు మేము ఇన్ని రోజులు ఈ యూనిఫామ్ వేసుకున్న అధికారులు రోడ్డు మీద మమ్మల్ని ఎందుకు ఇంత హెరాస్మెంట్ చేస్తున్నారు, ఎందుకు ఇంత ఫైన్ వేస్తారని చెప్పి బాధపడ్డాము. కానీ ఈ రోజు మేము ప్రాక్టికల్ గా మేము ఆ డ్యూటీ అక్కడ చేసి 1 గంట చేసిన తర్వాత మీ అందరికి మేము చేతులెత్తి మొక్కాల్సిన అవసరం ఉంది. అసలు ఇన్ని సంవత్సరాలుగా ప్రతి ఒక కానిస్టేబుల్ 12 గంటల పాటు ఎండనక వారానికి రోడ్డు మీద ఉండి ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్ చేస్తూ ఫైన్ చేస్తున్న దానికి మీకు అభినందించాలని చెప్పిన వాస్తవాలు నా దగ్గర వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. ఐ విల్ సెండ్ ఇట్ టు యూ. కానీ ఇప్పుడు మనం ట్రాఫిక్ వాలంటీర్గా ఎవరి బాధ్యతలు వాళ్ళు గుర్తించాలి లైసెన్స్ వచ్చిన తర్వాత. అది గుర్తించకుండా ఇష్టం వచ్చినట్టుగా రోడ్స్ వైలేషన్స్ చేయడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరగడానికి కూడా ముఖ్యమైన కారణం ఓవర్ స్పీడింగ్. ఆ స్పీడ్ గురించే మనం రెగ్యులేషన్కి ఇప్పుడు రకరకాల కార్యక్రమం, ఇది స్పీడ్ గన్తో టెస్టింగ్ చేయడం, అట్లాగే మన టోల్ గేట్ టు టోల్ గేట్ ఉన్న డిస్టెన్స్ని ఎంత ట్రావెల్ టైంలో ఇంతకుముందు మీరు అన్నారు మరి ఎన్హెచ్ఏ వాళ్ళు 140 కిలోమీటర్లు 80 కిలోమీటర్స్ మీరు 80 కిలోమీటర్లకి ఫైన్ వేస్తున్నారు అన్నారు మన వీరిని గారు. దాని సమాధానం ఏంటంటే మోటార్ వాహనాల చట్టంలో రోడ్ ఆయన ఎంతకన్నా వేసుకోండి, ఎవ్రీ వెహికల్ హ్యాస్ ఏ స్పీడ్ లిమిట్ ఫిక్స్డ్ బై ఎ మ్యాండేట్ బై ది మోటార్ వెహికల్ యాక్ట్. దాని ప్రకారంగా లారీలు ఇవైతే 80 కిలోమీటర్ల స్పీడ్ పోవడానికి లేదు, దాటి వెళ్ళడానికి లేదు. ఆల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ 80 కిలోమీటర్, రోడ్డు 100 కిలోమీటర్ల స్పీడ్ వేస్తుండొచ్చు. కానీ ఆ లిమిట్ ఎవరికి ఉందంటే ఆ 100 ఇప్పుడు ఎక్స్ప్రెస్ వే వేశారు బాంబే టు నాగ్పూర్. ఆ ఎక్స్ప్రెస్ వేలో 120 కిలోమీటర్ స్పీడ్ డిజైన్ చేశారు. అంటే రోడ్ ఈజ్ డిజైన్డ్ టు మెనోవర్ అట్ 120 కిలోమీటర్స్ పర్ స్పీడ్, బట్ యు ఆర్ నాట్ అలౌడ్ యాజ్ పర్ ఎంవీ యాక్ట్ టు గో అట్ దట్ స్పీడ్. ఆ స్పీడ్ లిమిట్ లేకుండా వెళ్ళగలిగినది ఒక కారు, ఒక పర్సనల్ కారు మాత్రమే. మోటార్ వాహనాల చట్టం ఇచ్చినటువంటి స్పీడ్ లిమిట్ గురించి కూడా ఎంఓఆర్టీహెచ్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. దాంట్లో ట్రాక్టర్ ట్రైలర్స్కి అయితే 40 కిలోమీటర్లు, లారీలు బస్సులకైతే మనం 80 కిలోమీటర్లు ఇచ్చాం. కొన్ని రోడ్ల మీద మటుకు ఎక్స్ప్రెస్ వేస్ మీద 100 కిలోమీటర్స్ లిమిట్ ఇచ్చాం. కానీ మీరు చూస్తే ఆ నైట్ ట్రావెల్ చేసే బస్సులు అన్నీ కూడా 120-140 కిలోమీటర్ స్పీడ్లు పోతున్నాయి. స్పీడ్లో వెళ్ళడం ఇంపార్టెంట్ కాదండి, ఒక డ్రైవర్ యొక్క స్కిల్, వెహికల్ మనం ఆపగాలి అనుకున్నప్పుడు ఎంత స్కిల్తో ఆపగలుగుతున్నాడు అన్నది ఈజీ స్కిల్. కృష్ణ ఒక మాట చెప్పండి. ఇంతకుముందు సార్ చెప్పారు ఒక మాట, మా వాళ్ళు ఒక 20 మంది ఉన్నారు వాళ్ళని పెట్టి ఏదో చేశాము అని చెప్పి. సో ఓవరాల్గా మనకు కనిపిస్తుంది ఏంటి అంటే మనం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంది అంటే అది ఒక ఆదాయ వనరుగా చూస్తోంది ప్రభుత్వం అనేటువంటి విమర్శలు లేకపోలేదు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్ అనేటువంటిది కనపడతా ఉంది. ఎట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ట్రాఫిక్ సెక్షన్ లోకి వచ్చేసరికి తక్కువగా వాళ్ళకి మ్యాన్ పవర్ అదొకటి ఇష్యూ ఉంటుంది. సో ఎక్కడ చూసినా ఈ మానవ వనరుల కొరత అనేటువంటిది మనకు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, రోడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉంది అంటే దాని డీజీ ఒక లూప్ లైన్ పోస్ట్ గా చూసుకుంటారు. ఎక్కడ ఒక డీజీ ర్యాంక్ ఆఫీసర్ పోస్ట్ అది, ఇన్ఫాక్ట్ డైరెక్టర్ అత్యున్నతమైన పోలీస్ సర్వీస్ లో అత్యున్నతమైనటువంటి ర్యాంక్ లో ఉండేటువంటి పోస్ట్ ఇట్స్ డీజీ ఫర్ రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ గా వేస్తారు. సో అక్కడ ఉండే హైరార్కీ అంతా కూడా ఉంటుంది. బట్ మీరు అన్నట్టుగా అదొక లూప్ లైన్ పోస్ట్ కింద చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వేరే ఎగ్జాక్ట్లీ ఎక్కడ అంటే ప్రభుత్వాలకి ప్రజల ప్రాణాల పట్ల పూర్తి స్థాయిలో ఒక గౌరవం లేదా, ప్రజల ప్రాణాలు రక్షించాలనేటువంటి ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించట్లేదంటారా? వేరే ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం ఎక్కడుందంటారు? ఇక్కడ మ్యాన్ పవర్ కొరత అంటే ఎందుకు అవసరమేముంది? ఇప్పుడు ఏమన్నా ఎంప్లాయ్మెంట్కి ఏమన్నా మన యూత్ లేకుండా ఉన్నారా? రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో
ట్రాఫిక్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి విషయాల్లో ఎందుకు మ్యాన్ పవర్ని సఫిషియెంట్గా మనం రిక్రూట్ చేయలేకపోతున్నాం అంటే ప్రభుత్వాల యొక్క బాధ్యత ఇది. ఇక్కడ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఏమిటి అని అంటే, ఒక మనిషి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయినటువంటి అంశాన్ని సీరియస్గా తీసుకోవటం లేదు అనేటువంటి మిగతా అంశాలను పోల్చినప్పుడు మనం ఒక్కసారిగిన స్టాటిస్టిక్ దిగిన తీస్తే గత 10 ఏళ్లలో 2013 టు 2023 వరకు 10 ఏళ్లలో 15 లక్షల మంది చనిపోయారు భారతదేశ వ్యాప్తంగా. 15 లక్షల మంది చనిపోయారు అని అంటే మన కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ కన్నా ఆ జనాభా కన్నా ఎక్కువ రాష్ట్ర జనాభా. అంటే అంతమంది ప్రాణాలు కోల్పోతుంటే ఒక ప్రాణానికి ఇచ్చేటువంటి విలువ ఏమిటి పాలకుల వైపు నుంచి? ఇది విమర్శగా చూడటం కాదు. ఇక్కడ ఎందుకు సీరియస్గా తీసుకోవటం లేదు? సామాన్యంగా ఒక అనారోగ్యం వల్ల చనిపోయే వాళ్ళ కన్నా కూడా ఈ రోజున రోడ్ యాక్సిడెంట్ వల్ల చనిపోయే వాళ్ళు, అదేవిధంగా ఈ రోజున వాళ్ళు దానివల్ల డిజేబుల్డ్ అయినటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సంఖ్యను తగ్గించేటువంటి విషయాల్లో మిగతా దేశాలు టెక్నాలజీని ఏ విధంగా అడాప్ట్ చేసుకుంటున్నాయి, మనం ఎందుకు అడాప్ట్ చేసుకోవటం లేదనేటువంటి అంశం ఒకటి. మనిషి ప్రాణానికి ఇచ్చేటువంటి విలువ విషయంలోనే సీరియస్నెస్ లేదు. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా మంచి ప్రాణాలకు ఇచ్చినటువంటి విలువ ఏంటి అనేటువంటి మేడం ఒక మాట చెప్పండి. మనం ఈ మధ్యకాలంలో చాలా విషయాలు చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాం. చివరి నిమిషంలో ఒక వ్యక్తిని కాపాడడం అనేటువంటి, రోడ్ యాక్సిడెంట్ జరిగిందంటే చివరి నిమిషంలో కాపాడడం అనేటువంటి చాలా ముఖ్యం. దీనికి సంబంధించి కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి. సార్ని అడిగి తెలుసుకుందాం. సో పాపం అతను చనిపోయి అక్కడెక్కడో అక్కడ రోడ్డు ప్రమాదంలో జరిగి అక్కడెక్కడో చిక్కుపోయి ఉంటాడు. కాపాడండి కాపాడండి అని చెప్పి అది అరుస్తూ ఉంటాడు. బట్ నో వన్ ఈజ్ టేకింగ్ కేర్. లైక్ నేను వెళ్తే నాకేమైందో, నేను ఎందుకు వెళ్ళాలి? సెల్ఫీలు, రీల్స్, వీడియోస్ చేస్తున్నారు తప్పితే రెస్పాన్సిబుల్గా వ్యవహరించట్లే. అదే ఒక మనిషి ప్రాణం కదా, మనం కాపాడాలి అనేటువంటి ఒక బాధ్యత వాళ్ళలో కనిపించట్లేదు. సో ఇటువంటి పరిస్థితి ఎందుకు అంటారంటే, ఒక హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకునే మనిషిగా చెప్పండి, నాకెందుకు అనేటువంటి భావనేనా, లేదంటే ఇతరుల ప్రాణాలంటే ఒక చులకన భావమా, ఏమంటారు దీనికి సంబంధించి? మీరు అడిగిన క్వశ్చన్ చాలా రైట్. ఎందుకనంటే ఇప్పుడు దాకా మన డిస్కషన్ అంతా కూడా ఇట్స్ అ కొలాబరేటివ్ వర్క్, రైట్? ఈ కొలాబరేటివ్ వర్క్లో ప్రతి ఇండివిజువల్ ప్లేస్ ఆర్ పొజిషన్ మ్యాటర్స్ అ లాట్. సో మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి నా ఆన్సర్ అయితే ఫర్ ష్యూర్ ఇండివిజువల్గా మనం సెన్సిబిలిటీస్ని చాలా వీఆర్ ల్యాకింగ్ సెన్సిబిలిటీస్ అ లాట్ అనమాట. సో మనకు ఆ సెన్సిబిలిటీ ఆర్ రెస్పెక్ట్ టువర్డ్స్ ది అదర్ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ అనేది ఉన్నట్లయితే వీ విల్ టేక్ అవుట్ సమ్ టైమ్. ఇది పాయింట్ 1. పాయింట్ 2 కనుక మనం చూసుకున్నట్లయితే వీఆర్ రన్నింగ్ ఆన్ అ మెషిన్. ఇది ఒక మ్యారథాన్ రేస్ లాగా అయిపోయింది. సో నాకు ఒక పని ఉంది, మీకు ఒక పని ఉంది. సో ఐఎమ్ నాట్ రెడీ టు స్పెండ్ మై టైమ్ ఆన్ యూ. సో సైకలాజికల్లీ వీఆర్ స్టక్ అప్ విత్ టూ మెనీ థింగ్స్. టైం స్పెండ్ చేయకపోవడం అనేటువంటి ఒక అంశం అయితే అక్కడ నిలబడి రీల్స్ చేస్తా ఉన్నారండి, అక్కడ నిలబడి వీడియోస్ తీస్తా ఉన్నారు, వాటి సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. దట్స్ వాట్ సార్. ఇప్పుడు అక్కడ జరిగిన దానికి మనం రెస్పాండ్ అవ్వాల్సిన దానికన్నా కూడా దీనివల్ల నాకు వస్తున్న వ్యూస్ ఏంటి, నాకు వస్తున్న రియాక్షన్స్ ఏంటి అన్న సెల్ఫ్ అది ఎక్కువ పెరిగిపోయింది కదా. దట్స్ వై ఐ యూజ్ ద వర్డ్ సెన్సిబిలిటీ. సో వాళ్ళకి మనం రియాక్ట్ అవ్వాల్సిన దానికన్నా దీనివల్ల నాకు ప్రాఫిట్ ఏమొస్తుంది, బెనిఫిట్ ఏమొస్తుంది అన్న థాట్ ప్రాసెస్ జనాలకి ఎక్కువైపోయింది. బికాస్ ఒక లైక్ ఇచ్చే ఆ డోపమైన్ హై కానీ లేకపోతే ఒక షేర్ ఇచ్చే డోపమైన్ హై ఈజ్ పీపుల్ ఎంజాయింగ్ నౌ. మేబీ మనం గనక రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇండివిజువల్లో గనక ఈ చేంజ్ తీసుకొస్తే, సార్ వాళ్ళు తీసుకొస్తున్న లాట్ మెనీ చేంజెస్ కావచ్చు, లేకపోతే హోమ్ ఫ్రంట్, స్కూల్ ఫ్రెండ్స్ కానీ ఏదైతే ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారో దట్ విల్ బి సక్సెస్ఫుల్ ఫర్ ష్యూర్. ఎందుకంటే ఇట్స్ ఎ కొలాబరేటివ్ వర్క్ అన్నప్పుడు ప్రతి ఇండివిజువల్ అలాంటి రెస్పాన్సిబిలిటీయే తీసుకోవాలి, విచ్ మీన్స్ వీ ఆల్ షుడ్ బి ఆన్ ద సేమ్ పేజ్. సో అలా లేకపోవడం వల్లే రెస్పాండ్ అయ్యే వాళ్ళు చాలా లిమిటెడ్ అయిపోయారు, దాన్ని బెనిఫిట్ చేసే వాళ్ళు కొంచెం ఎక్కువైపోయిన స్ట్రెంగ్త్ ఉంది. కృష్ణాంజనేయులు గారు, ఇటువంటి నిజంగా సమాజంలో ఇది ఆహ్వానించదగ్గటువంటి అంశం కాదు. ఎందుకంటే ఒక మనిషి ఆపదలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా కష్టమైనప్పటికీ రక్షించాల్సినటువంటి బాధ్యత సాటి మనిషి మీద ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి చట్టాలు చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చేసినటువంటి చట్టాలు కూడా ఉన్నాయి. ఆ చట్టాలన్నింటినీ కూడా ఉన్నాయని ప్రజలకు తెలుసో లేదో తెలియదు, కానీ చట్టాల విషయానికి పోగినప్పటికీ కూడా ఇటువంటి ఒక మానవతా దృక్పథం ప్రజల్లో కొరవడిందంటారా, లేదంటే మేడం చెప్పినట్టుగా ఇన్ ద మెకానికల్ లైఫ్లో సర్లే మనకెందుకు, మనకి అంటే డోపమైన్ మనకు వచ్చిందా లేదా అనేటువంటి, వ్యూస్ వచ్చాయా లేదా అనేటువంటి పరివర్తన ఎక్కువైందంటారా? వెరీ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎంతో కొంత స్వార్థం అనేటువంటిది, ఇతరులకు సహాయం చేయాలనేటువంటి అంశం తగ్గుతోంది అనేటువంటి అంశం అనేటువంటిది స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం. అందుకే మనము అది వచ్చేటువంటి జనరేషన్లో దాన్ని కొంత
మానవతా దృక్పథంతో వ్యవహరించేటువంటి విధానాన్ని మనం అలవరిచే ప్రయత్నం చేయాలి. ఇక్కడ నేను ఒక అంశం ఏం చెప్పదలుచుకున్నానంటే, మనము పబ్లిక్ ఏదో చేయాలి, పబ్లిక్ సహకరించాలి అనేటువంటి అంశం ఒకటి. రెండో అంశం ఏంటి అని అంటే, కీలకమైనటువంటిది నేషనల్ హైవేస్కు సంబంధించినటువంటి కానీ లేకపోతే అధికార యంత్రాంగాలకు సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తలు ఏమిటి, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి బాధ్యతలు ఏమిటి, ఇది చాలా కీలకమైనటువంటిది. ఏంటి ఎందుకోసమనంటే, నాకు తెలిసి నేషనల్ హైవేస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు, ఒక నిర్ణయం. ఏంటి అని అంటే, మొత్తం హైవేస్ పక్కన ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ గ్రామాల్లో ఒక టీంని ఎంపిక చేసేసి ఒక 10 మందో 15 మందో వాళ్ళకి వెంటనే ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి వాళ్ళకి సహకారం ఎలా అందించాలి, వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి, వాళ్ళని త్వరితగతిన హాస్పిటల్కి ఎలా తీసుకువెళ్ళాలి, ఇలాంటివి ఉన్న కొన్ని టీమ్స్ ఏర్పాటు చేయాలనేటువంటి కొన్ని నిర్ణయాలు చేశారు. కానీ దాని ఇంప్లిమెంటేషన్ ఎక్కడుంది? ఇంప్లిమెంటేషన్ అవసరం. అదేవిధంగా ఒక యాక్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో వెంటనే అంటే గోల్డెన్ అవర్స్ ఆ టైంలో వాళ్ళని ఆసుపత్రికి చేర్చేటువంటి అంబులెన్సెస్ విషయంలో కూడా ఇది ప్రభుత్వాల యొక్క బాధ్యత. సరైన సమయంలో అంబులెన్సెస్ వస్తున్నాయా? రానటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇందాక నేషనల్ హైవేస్కి సంబంధించినటువంటి అధికారులు మాట్లాడారు. ఒకటి ఏంటంటే, ఎక్కువ యాక్సిడెంట్ జరిగేటువంటి విషయంలో వాళ్ళు చెప్పేటువంటి విధంగా 100 కిలోమీటర్లు గంటకి 150 కిలోమీటర్లు రోడ్స్ మేము వేసామని, కానీ అక్కడ ఉండేటువంటి లోపాలను సరిచేసేటువంటి విషయంలో నిర్లక్ష్యం ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, వై జంక్షన్స్, అదేవిధంగా టీ జంక్షన్స్, యూ టర్న్స్, ఇలాంటి దగ్గర ఉండేటువంటి మినిమం సిగ్నల్స్ ఏర్పాటు విషయంలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, యాక్సిడెంట్ సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని అధికార యంత్రాంగం వైపు నుంచి వాళ్ళు ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇది కేంద్ర ప్రభుత్వం మొన్న నేషనల్ హైవేస్ నితిన్ గడ్కరీ ఒక డెసిషన్ తీసుకున్నారు, మంచి డెసిషన్. ఎక్కడైనా సరే ఒక ప్రమాదం జరిగితే నేషనల్ హైవే మీద దగ్గరలో ఉండేటువంటి హాస్పిటల్కి వెళ్తే 5 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించేటువంటి అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక స్టేట్ వరకు ఎక్కడో తీసుకున్నారు. అది దేశవ్యాప్తంగా వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకోసమనంటే, ఒక యాక్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాధితుడు వాళ్ళ తరపు వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వడానికి అవకాశాలు ఉండకపోవచ్చు. అదే ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి దానికి సంబంధించినటువంటి వైద్యానికి ఖర్చులు వస్తున్నాయి అనుకోండి, వెంటనే వైద్యం అందిస్తారు హాస్పిటల్ వాళ్ళు. ఆ విధంగా ప్రాణాలను కాపాడేదానికి అవకాశం ఉంటుంది. ఇందాక ఒకసారి చెప్పారు, సార్ ఏమంటారంటే, టెక్నికల్గా ఒక డ్రైవరు ఆయన స్కిల్ను బట్టి వేగాన్ని అదుపు చేసేటువంటి అవకాశం ఉంటుందని. ఒక అంశాన్ని గమనించాలి, ఆయనకి డ్రైవర్కి ఎంత స్కిల్ ఉన్నప్పటికీ కూడా ఒక వేగం, మితిమీరిన వేగం తర్వాత ఆ వెహికల్ ఆపాలన్నా కూడా ఆగనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ సమయంలో ఢీకున్నటువంటి సందర్భంలో, ఆ క్రాష్ అయినటువంటి సందర్భంలో ప్రమాదానికి సంబంధించినటువంటి ప్రాణాలు, మృతుల సంఖ్య పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అతివేగం అనేటువంటిది ప్రమాదం. దాన్ని నియంత్రించేటువంటి ప్రయత్నాలు ఉండాలి. దానికి అనుగుణంగా రోడ్స్ కూడా, రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి విషయంలో నేషనల్ హైవేస్ ఈ రోజున టోల్స్ వసూలు చేసేటువంటి విషయంలో ఉన్నటువంటి శ్రద్ధ, రోడ్లకు సంబంధించినటువంటి విషయంలో, దానికి సంబంధించినటువంటి ప్రమాద నివారణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం లేదు అనేటువంటి విమర్శ ఈ రోజున ప్రజల నుంచి ఉంది. సార్, లాస్ట్ మూమెంట్ లో ప్రజల్ని సేవ్ చేయాల్సిన అవసరం అంటే గోల్డెన్ టైం అని చెప్పి అంటారు. ఇంతకుముందు ఆంజనేయులు గారు చెప్పినట్టుగా నిజంగా ఈ మధ్యకాలంలో ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఇనిషియేటివ్ కూడా వచ్చింది. సో దానికి సంబంధించి ఎటువంటి చట్టాలు ఉన్నాయి ఏంటి అనే దానికి సంబంధించి చాలా మందికి అవగాహన లేనటువంటి పరిస్థితి. ఏం చెప్తారు వాటికి సంబంధించి విషయాలు చెప్పండి. అంటే దీనికి సంబంధించి గుడ్ సామ్రైటైన్ రూల్స్ అని చెప్పి మనకు 2021లో మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు ఇష్యూ చేశారు. కాబట్టి ఇంతకుముందు ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ క్షతగాత్రుడిని కానీ లేకుంటే గాయపడిన వారిని కానీ హాస్పిటల్కి తీసుకెళ్తే పోలీస్ కేసు అవుతుంది, మనం తర్వాత కోర్టుల చుట్టూ తిరగాలి, లేకుంటే హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత హాస్పిటల్లో మన ఐడెంటిటీ అన్ని చెప్పాలి, తర్వాత దానికి సంబంధించినటువంటి విచారణకు సాక్ష్యాలకి మనం కోర్టు చుట్టూ తిరగాలి, అలాగే హాస్పిటల్లో అయ్యే ఖర్చులను కూడా మనమే భరించాలి అనే ఒక భయాందోళన ఉండేటివి. అవన్నీ పటాపంచలు చేస్తూ 2021 సంవత్సరంలో ఈ యొక్క గుడ్ సామ్రైటైన్ రూల్స్ అని చెప్పి ఇష్యూ చేశారు. దాని ప్రకారంగా ప్రమాదం జరిగిన తర్వాత తీసుకెళ్లే మనుషులు ఎవరైతే ఉన్నారో, మనమంతా తోటి మానవులకి, మన పక్క వాళ్ళకి జరిగిన ప్రమాదాన్ని మన ఒక మానవతా దృక్పథంతో వాళ్ళని నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. దానికి ఇప్పుడు మనకు సార్ చెప్పినట్టుగా అంబులెన్సెస్ అయితే మనకు యాక్సిడెంట్ స్పాట్లో జనరల్గా ఒక 8 నుంచి 10 నిమిషాల లోపల హైవేస్ మీద అయితే చేరుకోగలుగుతున్నాయి మనకు ఉన్నటువంటి గుడ్ నెట్వర్క్తో. కొంచెం ఇంటీరియర్ ప్లేసెస్లో మేబీ 15 నుంచి 20 నిమిషాల వరకు టైం పడుతుంది విలేజ్ రోడ్స్లో. బట్
తీసుకెళ్లిన తర్వాత ఒక అంబులెన్స్ వాళ్ళే వచ్చి చేయాలి, లేకుంటే 108 వాళ్ళు వచ్చి చేయాలనే ఈ సమస్య కాకుండా అక్కడ ప్రమాదం జరిగినప్పుడు చాలా వాహనాలు వెళ్తుంటాయి, చాలా మంది పెడెస్ట్రియన్ వెళ్తుంటారు. అలాగే అర్బన్ ఏరియాలో అయితే చాలా మంది పెడెస్ట్రియన్స్ వీళ్ళు కూడా ఉంటారు, పక్కన ఉన్నటువంటి షాపింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ గా ఆ మనిషిని తీసుకెళ్లి నియరెస్ట్ హాస్పిటల్లో అడ్మిట్ చేయవలసిన బాధ్యత ఉంది. దాని కనుక చేస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో కూడా ప్రతి నెల 5 మందికి 5,000 రూపాయలు, ఒక్కొక్కరికి ఒక 1,000 రూపాయలు ఒక మెరిట్ సర్టిఫికేట్, అట్లాగే 1,000 రూపాయలు వాళ్ళకి ఒక క్యాష్ గిఫ్ట్ కూడా ఇవ్వడానికి రూల్స్ అమెండ్మెంట్ చేశారు. ఇది ఎందుకంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ విక్టిమ్ వెళ్ళేది ఒక పోలీస్ స్టేషన్కి. యాక్సిడెంట్ అయిన తర్వాత దానికి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది కాబట్టి పోలీస్ అధికారులు, అట్లాగే నెక్స్ట్ వెళ్ళేది హాస్పిటల్కి. కాబట్టి ఈ హాస్పిటల్లో ఉన్న అధికారులు అలాగా మానవతా దృక్పథంతో స్పందించి ఎవరైతే వచ్చారో వాళ్ళ యొక్క లిస్టు తీసుకొని ప్రతి నెల కూడా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంది. దాంట్లో మనం డిసైడ్ చేసి ప్రతి జిల్లాలో కూడా 5 మందిని సెలెక్ట్ చేసి మనం ఇవ్వాలి. రాష్ట్రంలో ప్రతి నెల కూడా 50,000 రూపాయలు గిఫ్ట్ ఇవ్వడానికి స్టేట్ పరిధిలో ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వ పరిధిలో 5 లక్షల రూపాయల వరకు అంటే మనం ఇప్పుడు అవార్డ్స్ ఇస్తున్నారు, ప్రెసిడెన్షియల్ అవార్డ్స్, లేకుంటే మెరిట్ బాయ్స్కి ఇస్తున్నారు. అటువంటి అవార్డ్స్ని కూడా దీంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మరి వాటిని ఇంకా అమలు కొన్ని జిల్లాల్లో బహుశా మరి పోలీస్ అధికారులు లేకపోతే వారికి ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల ఇంకా మనకు ఆ యొక్క అంటే కొంతమంది సహాయం చేసినా కూడా అక్కడికి వచ్చి వాళ్ళకి ఐడెంటిటీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మళ్ళీ అంటే ఎన్ని రూల్స్ ఉన్నా కూడా మళ్ళీ మనల్ని ఇబ్బంది పెడతారేమో, మళ్ళీ మనల్ని కోర్టుకు రమ్మంటారేమో అని చెప్పి ఒక ఇదిగా చెప్తున్నారు. తర్వాత మీరు అడిగిన ఇంకో ప్రశ్నకి ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందన్నప్పుడు అంటే ఈ అసలు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయని మనం విశ్లేషిస్తే రోడ్ టెక్నాలజీ గత 20 ఏళ్లలో గోల్డెన్ కోఆర్డినేటర్ తర్వాత ఎన్హెచ్ఏ గారు చాలా అద్భుతమైన టెక్నాలజీతో రోడ్లు వేస్తున్నారు. ఇంకా వెహికల్ టెక్నాలజీ కనుక చూస్తే గత 20 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ స్టాండ్లో 200 కిలోమీటర్ల స్పీడ్ వెళ్లే బస్సుల దగ్గర నుంచి 250 కిలోమీటర్ల స్పీడ్ వెళ్లే కార్ల వరకు మోటార్ సైకిల్స్ కూడా తయారు చేస్తున్నారు. అవునండి. కానీ ఇవన్నిటిని నియంత్రించే హ్యూమన్ టెక్నాలజీ ఒక డ్రైవర్ యొక్క టెక్నిక్ మనకు మనం పెంచలేకపోతున్నాం. ఇది వాస్తవం అని చెప్పి ప్రతి ఒక్కరు గ్రహించి అందుకే మనం కూడా ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాల్లో కారణంలో 80% మానవ తప్పిదాలే. ఒక డ్రైవర్ని కానీ ఒక పెడెస్ట్రియన్ కానీ రోడ్ యూజర్ని కానీ మనం కనుక సెన్సిటైజ్ చేస్తే మనం ఖచ్చితంగా ఈ ప్రమాదాలు నివారించవచ్చు అని చెప్పి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఇంత పెద్ద ప్రోగ్రామ్ మీరు పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే ఇదే. ఎందుకంటే ఇంతకుముందు మనం ఈ రహదారి భద్రతా వారోత్సవాలు చేసేవాళ్ళం. ప్రతి సంవత్సరం కూడా మొదటి వారాన్ని భద్రతా వారోత్సవంగా 1990 కొత్త చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి చేస్తున్నాం. కానీ ఇప్పుడు మీరు కనుక గమనిస్తే అంటే మనం ఇంత డిస్కషన్ ఎందుకు చేస్తున్నామంటే యునైటెడ్ నేషన్స్ 2010 సంవత్సరంలో ఈ రోడ్డు ప్రమాదాల తీవ్రతని అక్రాస్ ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు గుర్తించి ఒక పేపర్ ప్రజెంట్ చేసి దాని ప్రకారంగా 2000 అంటే ఇంకా రాబోయే రోజుల్లో మనము ఈ ఇంజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ అంటాం, మన మోటార్ ఐసీ ఇంజిన్ కనుక్కున్న తర్వాత చాలా రివల్యూషన్ వచ్చింది గత 100 సంవత్సరాల్లో. కానీ ఈ రెవల్యూషన్ మానవాళికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంటే ఈ వెహికల్ టెక్నాలజీలో హ్యూమన్ టెక్నాలజీ కనుక మనం ఇంప్రూవ్ చేసుకోలేకపోతే జరిగే ప్రమాదాల్లో మానవాళి ఇదే రకం కనుక యాక్సిడెంట్లు కనుక జరుగుతూ పోతే 2045-50 సంవత్సరాలకి మనం ఇలాంటి మీటింగ్లు పెట్టుకోవడానికి మనుషులు ఉండరండి. దట్ ఈస్ ది రీజన్. అందుకే వాళ్ళు ఏం చెప్పారంటే 2010 నుంచి 2020 వరకు రోడ్ సేఫ్టీ డికేడ్ అంటే 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు 1 వారం పాటు నెల పాటు చేస్తే కాదు. ఇది అంటే అక్రాస్ ది వరల్డ్లో ఉన్నటువంటి ఒక సీరియస్ కన్సర్న్ గా అలాగే ఒక 18 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాలు ఉన్న వయసుల్లో చనిపోతున్న వారికి ముఖ్యమైన ప్రధాన కారణం కాబోయే రోజుల్లో ఒక రోడ్ యాక్సిడెంటే అనేది ఒక గుర్తించి మన ఫస్ట్ డికేడ్ 2010 నుంచి 2020 వరకు పెట్టారు. దాంట్లో కూడా చాలా కార్యక్రమాలు చేసినా కూడా మనం అనుకున్నంతగా మనం ప్రజల్ని చైతన్యవంతం చేయలేకపోయాము. మళ్ళీ 2021 సంవత్సరంలో మళ్ళీ 2021 నుంచి 30 వరకు సెకండ్ రోడ్ సేఫ్టీ డికేడ్ మళ్ళీ ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ చెప్పింది. ఇది అక్రాస్ ది వరల్డ్ జరుగుతుంది. ఆ కార్యక్రమాల్లో భాగంగానే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కూడా 1 వారం పాటు కాకుండా ఇప్పుడు మనం 1 నెల పాటు యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం. అంటే ప్రజల్ని మనం ఇంకా చైతన్యవంతులు చేయవలసిన అవకాశం ఉంది. వారు కనుక ఈ హ్యూమన్ టెక్నాలజీ అందరికీ ఉంది, లేదని చెప్పట్లా, కానీ పాటించాలి, రోడ్ రూల్ రెగ్యులేషన్ పాటించాలని ఒక మనస్తత్వాన్ని మనం క్రియేట్ చేయగలిగితే దాదాపు 80% ప్రమాదాలను మనం నివారించడానికి అవకాశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మోహన్ గారు, థ్యాంక్ యూ కృష్ణాంజలి గారు, థ్యాంక్ యూ
మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తంగా రోడ్డు ప్రమాదాల కారణాలు ఓవర్ స్పీడ్, ప్రజల్లో అవగాహన లేకపోవడం అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా లాస్ట్ అవర్, గోల్డెన్ అవర్ అనేటువంటిది చాలా ప్రమాదాలు జరిగినప్పుడు గోల్డెన్ అవర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ గోల్డెన్ అవర్లో ప్రజల్ని రక్షించడం, అంటే ప్రమాదాల బారిన పడేటువంటి వాళ్ళని రక్షించేందుకు ఉన్నటువంటి చట్టాలు ఏంటి, ఏ రకంగా వాటిని ఉపయోగించుకోవాలి, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి, రవాణా శాఖ వైపు నుంచి ఎటువైపు ఇనిషియేటివ్స్ ఉన్నాయి, వాళ్ళని అవేర్ చేయడానికి ఎట్లాంటి కార్యక్రమాలు అయినటువంటి అంశాలు మోహన్ గారు క్లియర్గా వివరించారు. అయితే మొత్తంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, లైసెన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు లైసెన్స్ లేకుండా అసలు వాహనం నడపకూడదు. లైసెన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు తీసుకునేటప్పుడు ఉన్నటువంటి ఏవైతే నియమ నిబంధనలు, ఏదైతే విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్నారో వాటిని తూచా తప్పకుండా రోడ్లో కూడా పాటిస్తారు. కృష్ణాంజనేయులు గారు ఒక మాట చెప్పారు, అక్కడ రోడ్డు సిగ్నల్స్ అనేటువంటిది మనం రోడ్డు పైన ఉన్నటువంటిది ఒక భాష. కాబట్టి ఆ భాషను మనందరికి నేర్చుకొని రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రమాదరహితంగా సమాజాన్ని తయారు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.